హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. వీడియో చూసే ముందు ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఎస్, నిన్న ఎపిసోడ్ ఇంట్రెస్టింగ్ పాయింట్స్ మీతో చెప్తాను. ప్రతిదీ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి, మీకు బాగా అర్థమైపోతుంది. పెద్ద పెద్ద గొడవలు, ఎవరు నాకు ఏంటి ఎలా అనిపించారు, ప్రతి ఒక్కటి డీటెయిల్డ్గా మీతో షేర్ చేసుకుంటాను. ఆరెంజ్ తెచ్చిన ఓరేంజ్ గొడవ, నేను నా థంబ్నెయిల్స్ ఏంటి అనేసి ఫస్ట్ వాటి గురించి కూడా చెప్తాను. ఏంటి ఆరెంజ్, ఆ గొడవ ఏంటి అనేసి. నెక్స్ట్, తిండి మానేసి కక్ష సాధిస్తే ఏమీ రాదండి, వేస్ట్. తిండి మానేయడం వల్ల మీ ఎనర్జీ తగ్గి మీరు టాస్క్లు ఆడక మీరు డిప్రెషన్లకు పోతారు తప్ప ఒక మనిషి గురించి ఎక్కువ ఆలోచించి మనము తగ్గిపోతాము. మన కెపాసిటీ తగ్గుతుందని నా ఒపీనియన్. ఎవరి గురించి చెప్తున్నాను. నెక్స్ట్, గజ దొంగ, దొంగలకే దొంగ, గజ దొంగ దొంగతనం గురించి మాట్లాడుతుంది. మళ్ళీ దొంగతనం ఎవరు? నెక్స్ట్, వర్స్ట్ కామనర్స్ ఎవరు అన్నారు. సమ్ టైమ్స్ నిజమే కదా, వర్స్ట్గా బిహేవ్ చేస్తున్నారు కామనర్స్. ఎవరు అన్నారు. నెక్స్ట్, యాటిట్యూడ్ చూపించారు. నిజంగా ఓకే, నేమ్ ఉండొచ్చు, ఫేమ్ ఉండొచ్చు, బట్ కొంచెం మాట్లాడే విధానంలో ఏమైపోయిందంటే నాకు కొంచెం యాటిట్యూడ్ చూపించినట్టు అనిపించింది. ఎవరి గురించి మాట్లాడుతున్నా ప్రతి విషయం మీతో మాట్లాడతాను. దానికంటే ముందు ఎపిసోడ్ లైక్ అయితే ఎంటర్ అయిపోదాం. నెక్స్ట్, ఫస్ట్ ఏంటి, నిన్న ఎపిసోడ్లో ఫస్ట్ ఏం జరిగిందంటే డిస్కషన్ అబౌట్ ఫుడ్ అండి. ఫుడ్ గురించి డిస్కషన్ జరుగుతుందనమాట. ఏంటి, కిచెన్ని ఎవరు మెయింటైన్ చేయాలి అంటే సంజన అండ్ శ్రీజ, మనీష్ ముగ్గురు ఉంటారనమాట డైనింగ్ టేబుల్ దగ్గర. కుకింగ్ మానిటర్ నేను తీసుకుంటాను, మొత్తం కుకింగ్ సంబంధించి నేను చేస్తాననేసి సంజన గారు అంటే, లేదు నేను కుకింగ్ మానిటర్ని, కుకింగ్ విషయంలో నేను చెప్పినట్టే జరగాలి, చెయ్యాలి అనేసి ప్రియా అంటుంది. అండ్ శ్రీజ కూడా, మొత్తం ప్రియా శ్రీజ వీళ్ళు నలుగురు అయితే ఉంటారు. అక్కడ ఏం జరుగుతుందంటే సంజన అంటుంది, లేదు దొంగతనాలు అనేవి బాగా జరుగుతున్నాయి, అలాంటివి రాకుండా నేను చూసుకుంటూ చేస్తాను అనేసి సంజన గారు అయితే ఆ పాయింట్ రైజ్ చేస్తారు. దొంగతనాలు మీరు ఎవరు చేస్తున్నారో అందరికీ తెలుసు, అది నేను బాగా మెయింటైన్ చేస్తాను. దొంగలకే ఏమంటారు దొంగలకే మొత్తం ఆ ఇల్లు అప్పచెప్పితే ఇంకా ఆ ఇల్లు ఉన్నట్టే అనేసి అయితే మొత్తం టాపిక్ అయితే నడుస్తూ ఉంది. ఎవరికి ఫుడ్ కుకింగ్ గురించి అనేసి, కుకింగ్ ఎవరు, తర్వాత గ్రాసరీస్ ఎవరు చూసుకోవాలని. అప్పుడు మనీష్ గారు అంటారు, నేను ఎందులో ఉండను, నాకు అసలు వద్దు అంటాడు. అక్కడనైతే మనీష్ గారు అండ్ శ్రీజ మధ్య ఆర్గ్యుమెంట్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అయిపోయిన తర్వాత మనీష్ గారు అక్కడి నుంచి వెళ్ళిపోయి వేరే దగ్గర కూర్చొని ఏడవడం అయితే స్టార్ట్ చేస్తాడు. ఇమాన్యుయల్తో చెప్పుకుంటూ, నిజం చెప్తున్నా నాకు ఇలాంటి ఫేక్ పీపుల్ మధ్యలో ఉండబుద్దిగా, అట్లే వర్స్ట్ కామనర్స్. నిజమే కదా, పాయింట్ కరెక్ట్గా ఒప్పుకుండు, ఆయన కూడా వర్స్ట్ అనేసి. వర్స్ట్ కామనర్స్, ఒకరికి విలువ ఇవ్వడం రాదు, ఒకరికి వాల్యూ ఇవ్వడం రాదు, మాట్లాడే విధానం రాదు. నాకు ఇక్కడ ఉండాలని లేదు. ఇమాన్యుయల్, మీ దగ్గర ఏమైనా బెడ్ ఉంటే చెప్పు, నేను మీ దగ్గరికి వచ్చేస్తే నాకు వీళ్ళ దగ్గర ఉండాలని లేదు అనేసి అయితే ఏడుస్తాడు. ఆ టాపిక్ అక్కడితో అయిపోయింది. నెక్స్ట్, ఈయన ఇక్కడే ఏడుస్తాడు. నెక్స్ట్, హరీష్ గారు అక్కడే ఏడుస్తారు. హరీష్ గారు ఎందుకు ఏడుస్తారు, హరీష్ గారు తిండి మానేసి నిద్ర మానేసి అయితే కూర్చుంటారనమాట. అప్పుడు బిగ్ బాస్, ఇంకా ఆయనకి ఏమైనా బిగ్ బాస్ ప్రాబ్లమే కదా అనేసి బిగ్ బాస్ అయితే కన్ఫెషన్ రూమ్కి పిలవడం జరుగుతుంది. ఏమైంది హరీష్ గారు, ఎందుకు అలా ఉన్నారంటే, లేదు నాకు ఇక్కడ ఉండాలని లేదు సార్, బికాస్ అందరూ నటిస్తున్నారు, అందరూ ఫేక్ పీపుల్, ఈ ఫేక్ పీపుల్ మధ్యలో నేను ఉండలేకపోతున్నాను అనేసి అయితే అంటాడనమాట. ఫేక్ పీపుల్ అండ్ ఇంకా ఇంకోటి, మీరు ఎందుకు ఇంత బాధపడుతున్నారంటే, ప్రతి ఒక్కరు చూసారు కదా తనుజ గారు ఒక చిన్న ఫుడ్, అదైతే నిజంగా తనుజ గారిదే తప్పండి. హరీష్ గారు బాధపడిన దాంట్లోనైతే నాకు తప్పు లేదనిపించింది. సంజన గారు ఒక చిన్న ఫుడ్ మ్యాటర్ని చిరాగ్గా ఆవిడ పెట్టి మొత్తం టాపిక్ హరీష్ గారి మీదకైతే వెళ్ళింది. అక్కడ నాకైతే సంజన అదే తప్పు అనిపించింది. అండ్ అదే కాదు, ఆయన మాట్లాడిన బాధపడే దాంట్లోనైతే వాల్యూ ఉందనిపించింది. కానీ దానివల్ల తిండి మానేసి భరణి గారు అండ్ ఎవరు తనుజ మీద కక్ష సాధించుతోని కూర్చుంటే తిను డౌన్ అవుతాడు తప్ప ఏమి ఇవ్వదండి. ఒకరి మీద ఎక్కువ గ్రడ్జ్ పెంచుకునే కొద్దీ మనము డౌన్ అవుతాం, మనం స్ట్రెస్ అవుతాం, దానివల్ల మనకి ఏమీ రాదు. అది అక్కడికి వదిలేసి నీ పని నువ్వు చూసుకుంటూ ముందుకు వెళ్తే నువ్వే ముందుకు వెళ్ళిపోతావు. అక్కడ ఏమైపోతుందంటే హరీష్ గారు భరణి గారి మీద అండ్ ఎవరామె తనుజ మీద ఎక్కువగా వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచించి తనకు తను డౌన్ అవుతున్నాడు అనిపించింది. అలా ఇంకోటి సంజన గారు కూడా, నేను ఆడోళ్ళని ఇక్కడ చేసి చూస్తాననడం కూడా అదైతే నిజంగా తప్పు. సంజన గారు అలా మాట్లాడిన విధానం నిజంగా చాలా చాలా తప్పు.
ఆ విషయంలో అయితే నాకు కూడా అనిపించింది. అప్పుడు బిగ్ బాస్ అంటారు, లేదు ఇలాంటి పరిస్థితులు ఎన్నో ఎదురవుతాయి, దాన్ని అన్నింటిని మనం తట్టుకొని ముందుకు వెళ్ళాలి, అలా తిండి మానేసి మీరు అలా కూర్చుంటే నడవదు అనేసి అంటారు. ఆ తర్వాత రామురాతోడిని పిలిచి మీరే హరీష్ గారిని చూసుకోవాలి అంటారు. ఇక రామురాతోడు ఆ ఫుడ్ తెచ్చి తిను అన్నా కూడా ఆయన తినడు. నెక్స్ట్ ఏంటి, నైట్ అక్కడితో అది అయిపోతుంది. నైట్ అయితే తినకుండా పండుకుంటారు. అందరైతే డిస్కస్ చేస్తారు, పాపం హరీష్ గారు ఏమీ తినలేదు అనేసి. శ్రీజ కూడా ఫుడ్ తీసుకుపోతే నాకు ప్లీజ్ మీలాంటి మనుషుల మధ్య ఉండాలని లేదు అనేసి. ఎవరి మీద సాధిస్తున్నారు హరీష్ గారు మీరు? అది బిగ్ బాస్ హౌస్ అంటేనే అలా ఉంటుంది. మనని ఓదార్చేటోళ్ళు ఉండరు. ఫుడ్ మానేస్తే మనకు ఖాళీ, నెక్స్ట్ డే మనం ఆడలేము. ఇంకా ఎక్కువగా బాధపడుతూ కూర్చుంటే ఇంకా ఎక్కువ డౌన్ చేసే పీపుల్ ఉంటారు తప్ప మనని ముందుకు తీసుకెళ్లేటోళ్ళు ఉండరు. ఎందుకంటే ఎవరికి వాళ్ళు ముందుకెళ్దాం అనుకునేది హౌస్. ఇదేమైనా నిజంగా ఫ్యామిలీ అంటే ఏమో ఒకరి గురించి ఒకరు ఆలోచిస్తారు అనుకుందాం. దానివల్ల హరీష్ గారికి నష్టం. ఎక్కువ గ్రెడ్జ్ పెంచుకొని ఎక్కువ వాళ్ళ మీద కక్ష సాధించి చేస్తే ఏమి రాదు. మంచి ఆయనకున్న నేము కొంచెంలో కొంచెం అగ్ని పరీక్షలో తనకు కొంచెం ఫ్యాన్ బేస్ ఏర్పరచుకున్నాడు. ఇలా ఆయన చేష్టల వల్ల అయితే మొత్తం దాన్ని తగ్గించుకున్నట్టున్నారేమో అనే ఫీలింగ్ అయితే నాకు వచ్చింది, ఎక్కువ వాళ్ళ మీద గ్రడ్జ్ పెంచుకుంటూ. సో అలా అయితే అయిపోతుంది. నైట్ తినకుండా పండుకుంటే ఆమె ఇలాంటి ఫేక్ పీపుల్ మధ్య ఉండాలని లేదు అనేసి పవన్ కళ్యాణ్ ఫుడ్ తీసుకెళ్తాడు, తినడు. తనుజ ఎవరు ఆమె శ్రీజ తీసుకెళ్తుంది, తినడు. తినకుండా ఇక వాళ్ళు వదిలేస్తారు, అంతే కదా. అందరూ అది కూడా ఎందుకు తీసుకెళ్తారు, వాళ్ళకు మేము గ్రేట్ అనిపించుకోవడానికి తీసుకెళ్తారు. ఇక్కడ ఆయన అది అర్థం చేసుకోవాలి. ఇంకా స్ట్రాంగ్గానే నేను లేచి చూపిస్తాను అనాలి, కానీ అలిగి కూర్చుంటే ఏమీ రాదు. అక్కడితో అది అయిపోతుంది. ఆ తర్వాత మళ్ళీ దొంగతనం ఏంటి, నైట్ ఈ టాపిక్ జరిగిందని చెప్పిన కదా, దొంగతనం జరుగుతుంది కాబట్టి నేనే కిచెన్ మానిటరింగ్ చేస్తా అనేసి అయితే ప్రియా అండ్ సంజన మధ్య అయితే పెద్ద ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. అక్కడ సంజన దాన్ని మైండ్లో పెట్టుకొని, అంటే మీరు మానిటరింగ్ చేస్తే కిచెన్ దొంగతనం జరగదా, ఎలా జరగదో చూస్తా అనేసి ఆమె మార్నింగ్ అందరికంటే ముందే లేసి ఆరెంజెస్ అయితే దొంగతనం చేసి ఒక బాక్స్లో దాపెడుతుంది కిచెన్లోనే. వీళ్ళు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ లేచి చూసేసరికి ఆరెంజెస్ అయితే ఉండవు. అయ్యో ఆరెంజెస్ లేవు, దొంగతనం దొరికింది అనేసరికి, అంటే నన్ను ట్రిగ్గర్ చేద్దామనా, నేను నిజంగా కిచెన్ మానిటర్ చేయలేదని ప్రూవ్ చేయడానికి ఎవరో కావాలని దొంగతనం చేశారు. నేను ప్రతి ఒక్కరి క్యాప్టెన్ రూమ్తో సహా నేను అందరిది చెక్ చేస్తా అనేసి అయితే పెద్ద గొడవ జరుగుతుంది. చెక్ చేయండి అది ఇది అంటుంది సంజన గారు. సంజన గారు ఈ దొంగతనాలు ఏందో నాకు అర్థం కావట్లేదు. ఇంకాపరా ఈవిడ ఏందో, నా మాట ఎవరు వినట్లే, నా మాట ఎవరు వినట్లేదంటే మంచితనంతో నీ మాట వినిపించుకోవాలి చేయాలి. ఇలా పిచ్చి పనులు చేస్తే నిన్ను క్యాప్టెన్గా కాదు కదా ఒక మనిషిగా కూడా ట్రీట్ చేయరు. నాకు నిజంగా చిరాకు అనిపించింది ఆమె. ఆ తర్వాత ఏంటి, అప్పుడు శ్రీజ కరెక్ట్గా గెస్ చేసి నాకు ఎందుకో పక్క క్యాప్టెనే తీసిండొచ్చు అనేసి, నేనెందుకు తీస్తా అనేసి ఇవి బాగా రేజ్ అయిపోతుంది. గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు దడుపుకున్నట్టు ఈమెనే ఇక్కడ రేజ్ అయ్యేసరికి అందరికి అర్థమైపోయింది సంజన గారే తీసిండ్రు అనేసి. కానీ తర్వాత ఏమైతుంది, మధ్యాహ్నం టైంలో లంచ్ కానీ ప్రిపేర్ చేసే టైంలో అయితే బయట పైన ప్రియా ఆరెంజెస్ అయితే కనిపెట్టడం జరుగుతుంది. చూసారు కదా ఎవరు తీశారో అనేసి. పాపం ఆమె దొంగతనం అయితే ఫెయిల్ అయిపోతుంది. సంజన ఏం ప్రూవ్ చేద్దాం అనుకుందంటే, మీరు కిచెన్ మానిటరింగ్ చేసినా చూసినారా దొంగతనం జరిగింది అని ప్రూవ్ చేద్దాం అనుకుంది. బట్ అది బెడిసి కొట్టింది. ఫ్రూట్స్ అయితే దొరికిపోయినాయి అనమాట. అది అక్కడితో అయిపోతుంది. తర్వాత ఒక కామెడీ అయితే జరుగుతుంది. ఏంటి, ఇమాన్యుయల్ అండ్ రీతు అండ్ తనుజ మధ్య నా నడుము గిలుతుంది తనుజ అనేసి ఇమాన్యుయల్ అంటాడు కామెడీ వేలో. అక్కడ కొంచెం కామెడీ అయితే జరుగుతుంది. ఇమాన్యుయల్ అన్న అప్పుడప్పుడు కామెడీ చేస్తున్నాయి. ఇమాన్యుయల్ కామెడీ చేయడం లేకపోతే అలా కామెడీ చేసే పర్సన్ ఒక్కరు లేరండి. హరీషే, మనీషే, తనుజనే, భరణి ప్రతి ఒక్కరు సీరియస్ మనుషులేనండి. కామెడీ అనేదే లేదు అసలు. అప్పుడప్పుడు ఇలాంటి మనుషులు ఉండాలని అందుకే అనిపించింది. నెక్స్ట్ ఆఫ్టర్నూన్ ఏంటంటే నామినేషన్ స్టార్ట్ అయిపోయిందండి. నామినేషన్ ఏంటంటే రెడ్ పెయింట్తోని మొహానికి వేయాలి. తెలుసు కదా ఎవరినైతే నామినేట్ చేద్దాం అనుకుంటున్నారో. అలా ఫస్ట్ అయితే తనుజతో స్టార్ట్ అయిపోయింది నామినేషన్. తనుజ ఎవరిని నామినేట్ చేసింది మనందరికీ తెలిసిన విషయమే, హరీష్ గారిని చేస్తుంది. బికాస్ మీరు ఇంతకుముందు నాకు నామినేట్ చేసినందుకు కూడా నేను బాధపడలేదు, మీరు నన్ను బిహేవియర్ గురించి మాట్లాడారు. బిహేవియర్ అన్న దాంట్లో నేను చాలా 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 హట్ అయ్యాను అనేసి అయితే తనుజ చెప్తుందనమాట. దానివల్ల అక్కడ నేను అందుకే మిమ్మల్ని నామినేట్ చేస్తున్నాను. బిహేవియర్ విషయంలో మీరు నన్ను అనడం అంటే, అప్పుడు హరీష్ గారు చెప్పిన విధానం చాలా బాగుంటుంది. లేదండి, మీ మొహం ఎప్పుడు చిరాగ్గా పెడతారు, కోపంగా పెడతారు వంట చేసేటప్పుడు. అదొక చిన్న మ్యాటర్ అండి. చిన్న మ్యాటర్ని మీరు ల్యాక్ చేశారనిపించింది. అది కరెక్టు. హరీష్ గారికి మాట్లాడే విధానం రావట్లే, కానీ ఆయన పాయింట్స్ కొన్ని కరెక్ట్ ఉన్నాయి. వాటిని ఆయన ఏంటంటే గట్టిగా చెప్పడం వల్ల పాయింట్స్ హైలైట్ అవ్వకుండా ఆయన వాయిస్ హైలైట్ అవుతుంది అనిపించింది. ఇంకొకటి, అలా మాట్లాడే విధానంలో యాటిట్యూడ్ చూపించింది ఎవరు, తనుజ. నాకు నిజంగా చెప్పలేదు. హే విను హే విను, నిజంగా అలా అనడం నాకు నచ్చలేదు. సరే
తను మాట్లాడు, ఎంతైనా ఆర్గ్యూ చెయ్యి, బట్ కొంచెం ఆ ఎదుటి మనిషిని హే విను అని యాటిట్యూడ్ చూపించిన విధానం అయితే నాకు నిజంగా అక్కడ తనుజ గారు, బికాజ్ ఏంటి, ఆమె అలాంటి క్యారెక్టర్ కాదనిపించింది. కొంచెం ఆమె డీసెంట్గా, కొంచెం ఎలా అంటే పద్ధతిగా మాట్లాడేటప్పుడు కూడా పద్ధతిగా మాట్లాడతారు. అక్కడ ఏంటంటే కొంచెం టంగ్ స్లిప్ అయ్యారనిపించింది. హే విను అనే విధానం అయితే నాకు నిజంగా నచ్చలేదు. ఇంకోటి ఏంటంటే ఆమెకంటే కొంచెం పెద్ద ఆయన కదా, ఇంకోటి ఇంతమంది పీపుల్ చూస్తున్నప్పుడు అలా అనకుండా ఉండాల్సింది అనిపించింది. నెక్స్ట్ అక్కడనైతే వాళ్ళిద్దరి మధ్య గొడవ జరుగుతుంది బాగానే. తననైతే నామినేట్ చేస్తుంది తనుజ. తనని నామినేట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఎవరిని నామినేట్ చేస్తుంది, ఫ్లోరా గారిని నామినేట్ చేస్తుంది. ఎందుకంటే ఫ్లోరా గారిది ఇక్కడ ఏమైందంటే, తనుజ ఫ్లోరా గారిది ఏమైందంటే బాత్రూమ్ కదా, ఆమె బాత్రూంలో ఏంటంటే అగైన్ షాంపూస్ అన్ని కింద పెడుతున్నారంటే నేను ప్రతిసారి తీయలేకపోతున్నాను, ఇంకోసారి అక్కడ ఉంటే డస్ట్బిన్లో పడేస్తానంటది. అప్పుడు తనుజ ఎంటర్ అయ్యి కిచెన్లో కూడా గిన్నెలు అక్కడ పక్కకు పెడుతున్నారు కడగకుండా, నేను డస్ట్బిన్లో పడేస్తున్నానండి, అవి తీసి మీరు పక్కకు పెట్టాలి అని అంటుంది. ఆ విషయంలో అయితే తనుజ ఫ్లోరాని నామినేట్ చేస్తుంది, మీరు అలా డస్ట్బిన్లో పడేస్తా అనే విషయం నాకు నచ్చలేదు అనేసి. ఆ తర్వాత అది అయిపోతుంది. నెక్స్ట్ ఎవరు, మనీష్ ఎవరిని నామినేట్ చేస్తారు, భరణి గారిని. మనీషు హరీషు వీళ్ళు భరణి అండ్ తనుజ మీద ఎక్కువ గ్రెడ్జ్ పెంచుకున్నారేమో అనిపించిందండి. ఇంకా ఈ మనీష్ అయితే ఓవర్ థింకర్ అండి, నారాయణ ఏం ఓవర్ థింకింగో. వచ్చిన కాంచంట భరణి గారిని అబ్జర్వ్ చేస్తున్నారంటే, తన గేమ్ తను చూసుకోవచ్చు కదా. ఒక మనిషిని అబ్జర్వ్ చేసి ఏం సాధిస్తాడు అంటే, నామినేషన్లో పాయింట్స్ పెట్టడం వల్ల తోపు అనిపించుకుంటాడా? ఎక్కువ ఒక మనిషిని టార్గెట్ చేస్తే అవతల మనిషి హైలైట్ అవుతాడు తప్ప ఏముండదు. భరణి గారిని అయితే ఏంటి గుడ్డు టాస్క్ గురించి, ఏంటి సంజన గారు గుడ్డు తిన్నారు తెలిసి కూడా మీరు చెప్పలేదు. ఇంకోటి ఏంటంటే మనుషుల్ని ప్రొవోకింగ్ చేస్తున్నారని చాలా డీప్గా ఆలోచించి ఆయన నామినేట్ చేశారనమాట. ఎన్నెన్నెన్నో పాయింట్స్, మీరు మనుషుల్ని ప్రొవోక్ చేస్తారు. అండ్ నా చపాతీ కూడా, ఆ చపాతీ విషయం బాగా మనసులో పెట్టుకున్నాడు అనుకుంటా. హాఫ్ చపాతీ వేస్ట్ చేసిండని భరణి గారు చెప్పారు కదా, అది తీసుకోలేకపోయాడు మనీష్ గారు. దానివల్ల అయితే భరణి గారిని నామినేట్ చేశారు. నెక్స్ట్ రీతుని ఎందుకంటే మాకంటే ఎక్కువ మీరే ఇంట్లో ఉంటున్నారు, మేము కూడా అంత ఉండట్లేమో, అక్కడిక్కడ ఎక్కువ మీరే ఫుడ్ తింటున్నారు, మీరే ఎక్కువ ఉంటున్నారు అనేసి అయితే అక్కడ రీతుకి మనిషికి అయితే పెద్ద గొడవ జరిగింది. రీతు లేదు, నేను అసలు ఈ నామినేషన్ పాయింట్ యాక్సెప్ట్ చేయను నా బిగ్ బాస్, అసలు ఇది రీజనే కాదంటుంది. బట్ రీజనే మనీష్ గారు చెప్పిన దాంట్లో కరెక్టే ఉంది. ఆమె ఎప్పుడు చూడు లోపలనే ఉంటుంది తప్ప బయట ఉన్నదైతే లేదు. సో ఇక్కడనైతే మనీష్ ఇద్దరిని నామినేట్ చేస్తాడు. ఈరోజు ఇంకా నామినేషన్స్ అయిపోయి, ఈరోజు నామినేషన్స్ అనేది రేపు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టాటా, బై బై.